ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. సుందరమైన నీ రూపమును మంటివాడనైనా నాకీయుటకు, సుందరమైన నీ రూపమును మంటివాడనైనా నాకీయుటకు, వస్త్రహీనుడుగా సిలువలో వ్రేలాడి, వస్త్రహీనుడుగా సిలువలో వ్రేలాడి నీ సొగసును కోల్పోయినావా, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. వాళ్ళు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు నామమునకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం వందనాలైనా. 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం 18వ తారీఖు కట్టెంపూడి ఆశ్రమంలోనైనా ఉపవాస ప్రార్థనలో ఈ విధంగా నిలబడి మీ వాక్యాన్ని విత్తడానికి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తుతులనైనా, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకునైనా వినగల చెవిని గ్రహించగల మనసును దాయిచ్యమని, చెప్పుటకు నాకు శక్తిని అనుగ్రహించమని,
మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? చాలా సంతోషం. మరి ఒక రోజు ఈ విధంగా మీ మధ్యకి రావడానికి దేవుడిచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా కోరికను మన్నించి నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ గారికి చేరొచ్చిన మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. ఈరోజు మన జీవితాల్లో ఎంతో ముఖ్యమైనది, ఒక క్రైస్తవుడిగా, ఒక మానవుడిగా మనం కలిగి ఉండాల్సినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని గురించి, ఆ లక్షణం యేసయ్య కలిగి ఉన్నటువంటి లక్షణం, ఆ లక్షణాన్ని గురించి మనం తెలుసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఒకసారి ఒక కుటుంబ యజమాని చనిపోయాడంట. చనిపోతే భార్య ఏడుస్తూ ఉంది, కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు, కుమార్తె కూడా ఏడుస్తూ ఉందన్నమాట. ఏడ్చేవాళ్ళు ఎలా ఏడుస్తారంటే, అయ్యా ఒకసారి లేయ్యా, నాన్న ఒకసారి లేయ్యా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. వాళ్ళు లేవరు, కానీ మనం మన ప్రేమ కొద్దీ అలా అంటూ ఉంటాం. సరే, అలా ఏడుస్తూ ఉంటే, భార్య, కొడుకు, కూతురు ఏడుస్తూ ఉంటే పాస్టర్ గారు అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళి భార్యతో చెప్పాడంట, అమ్మా నువ్వు నీ భర్తను లేవమంటున్నావు కదా, ఆయన లేచే అవకాశం ఉంది. ఎవరైనా ప్రాణం పెడితే ఆయన లెగుస్తాడు, మరి నువ్వు ప్రాణం పెడతావా అని అడిగాడంట. అడిగితే అమ్మందంట, తాగుబోతు సచ్చినోడు, పోతే పోయాడు, నేనన్నా ఉంటే బిడ్డల్ని చూసుకుంటాను, అతను బ్రతికున్నప్పుడు కూడా ఉపయోగం లేదు అని తప్పుకుందంట అక్కడి నుంచి. సరే, కొడుకు ఏడుస్తూ ఉన్నాడు, నాన్న ఒకసారి లే నాన్న, ఒకసారి మాట్లాడు నాన్న అని కొడుకు ఏడుస్తూ ఉంటే కొడుకు దగ్గరకు కూడా వెళ్ళి ఇదే మాట చెప్పాడంట. అయ్యా, మరి మీ నాన్న బ్రతికే అవకాశం ఉంది, నువ్వు ప్రాణం పెడతావా అంటే వెంటనే అతను అన్నాడు, నాకు ఇప్పుడేనండి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇంకా పెళ్ళి కూడా కాలేదు, పోతే పోయాళ్లే అని పక్కకి వెళ్ళాడంట. మరి తండ్రి అంటే ఎవరు ఎక్కువ ఇష్టపడతారు? ఎక్కువగా కూతురు, కుమార్తె అన్నమాట, బాగా ఇష్టపడేది. సరే, ఆ కూతురు కూడా శోకండాలు పెట్టి ఏడుస్తూ ఉంటే ఇదే మాట వెళ్ళి పాస్టర్ గారు అడిగాడంట, అమ్మా నువ్వు ప్రాణం పెడతావా అంటే వెంటనే నాకు ఇంకా చదువు కాలేదు, నేను ఒక ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటున్నాను, నాకు మంచి భవిష్యత్తు ఉంది, కాబట్టి నేను ప్రాణం పెట్టను అని పక్కకి వెళ్ళిందంట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకంలో మనల్ని ప్రేమించేది ఎవరు, మన కొరకు ప్రాణం పెట్టేది ఎవరంటే ఎవరూ లేరు. ఎవరు ప్రాణం పెట్టరు. మరి ప్రాణం పెట్టగలిగింది ఎవరంటే మన దేవుడు. అందుకు ఆయన అంటున్నాడు, ఆయన గురించి ఒక భక్తుడు పాడుతూ ఉన్నాడు, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని
వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. కాబట్టి యేసుక్రీస్తు వారు మాత్రమే మన కొరకు ప్రాణం పెట్టగలడు. అందుకే ప్రేమలు ఎన్ని రకాలుగా ఉన్నాయని చూస్తే గ్రీకులో 4 రకాల ప్రేమల గురించి చెప్పడం జరిగింది. మొదటిది ఈరోస్. ఈరోస్ అనేది ఏంటంటే యవనస్తుల మధ్య ఉండే ప్రేమ అంట. అది శారీరక ప్రేమ, శారీరకపరమైనటువంటి ప్రేమ. రెండవదిగా చూస్తే ఫిలియో. ఫిలియో అంటే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ప్రేమ, అక్క చెల్లెళ్ళ మధ్య ఉండేటువంటి ప్రేమ, బంధువుల మధ్య ఉండేటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిది అంటే యోసేపు అన్నల్లాంటి ప్రేమ, యేసుక్రీస్తు వారి శిష్యుల్లాంటి ప్రేమ అన్నమాట. అంటే అది కొద్ది కాలమే ఉండేటువంటి ప్రేమ. అది రెండవది ఫిలియో. మూడో ప్రేమ ఏమనంటే సోర్జ్ అన్నారు. ఏమన్నారు? సోర్జ్ అంటే తల్లిదండ్రుల ప్రేమ. యవనస్తుల ప్రేమ తాత్కాలికం. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ప్రేమ, బంధువుల ప్రేమ కొద్ది కాలం ఉంటుంది. అయితే ఈ లోకంలో ఎక్కువ కాలం ఉండే ప్రేమ ఎవరిదంటే తల్లిదండ్రుల ప్రేమ. ఎవరి ప్రేమ అండి? తల్లిదండ్రుల ప్రేమ. ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా ప్రేమిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. వాళ్ళు చూస్తారో చూడరో తెలియదు, పెద్ద అయితే ఒక ముద్ద పెడతారో లేదో తెలియదు, అయినా కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? వారి బిడ్డలను ప్రేమిస్తారు. అది ఒక రకమైన ప్రేమ. అంటే ఈ లోకంలో కొంచెం ఎక్కువ మంచి ప్రేమగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక 4వ ప్రేమ ఏంటంటే అగాపే ప్రేమ. అదేంటంటే దేవుని ప్రేమ, ప్రాణమిచ్చే ప్రేమ. దివి నుండి భూమికి దిగి వచ్చిన ప్రేమ. మనం బలహీనులమై ఉంటే మనల్ని ప్రేమించిన ప్రేమ. మన పాపులమై ఉంటే మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి ప్రేమ, అది దేవుని ప్రేమ అన్నమాట. అందుకే ఈరోజు యోహాను పత్రికలో యోహాను గారు తెలియజేస్తున్నాడు, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. సాధారణంగా మనం ప్రేమించేదంతా ఈ లోకాన్నే. ఈ లోకంలో మనకు కనపడేదాన్ని మనం ప్రేమిస్తూ ఉంటాం, మనకు వినపడేదాన్ని ప్రేమిస్తూ ఉంటాం, మన కళ్ళ ముందు ఉన్నదాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, లోకములో ఉన్నదంతయు ఏముందమ్మా? లోకములో ఏముంది? యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు. ఏముందంటమ్మా? శరీరాశ కదా. చూడగానే చాలా అందంగా కనపడతా ఉంటారు. ఈ అందం అనేది ఏంటంటే శాశ్వతం కాదు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. దాన్ని ఏమన్నారంటే శరీరాశ. అలాగే నేత్రాశ. చూడగానే చాలా రమ్యంగా కనపడతా ఉంటారు కదా, కంటికి వింపుగా కనిపిస్తూ ఉంటారు కదా, నేత్రాశ. అలాగే జీవపు డంబం. కాబట్టి ఈ మూడే ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి అని చెప్పేసి భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. అందుకే కీర్తనాకారుడు 4వ సంకీర్తన 2వ వచనంలో ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. కీర్తనలు 4వ సంకీర్తన 2వ అధ్యాయం 2వ వచనం. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. చిన్న బిడ్డలుగా చూసినప్పుడు చాలా అందంగా ఉంటారు. కొంచెం పెద్దవగానే అందం అంతా పోతూ ఉంటుంది. అందం అంతా పోయి వికారంగా తయారవుతూ ఉంటారు. అంటే ఆ అందం అనేది ఎంతకాలం ఉంటుందంటే అది అబద్ధం. అందం అనేది ఒక అబద్ధం. అది ఎక్కువ కాలం ఉండదన్నమాట. అందుకే దేవుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని ఎంతకాలము మీరు ప్రేమించెదరు. ఏంటి వ్యర్థమైనది అంటే ధనం.
ఈ ధనం అనేది వ్యర్థమైనది, అయితే ఈ లోకంలో చాలా విలువైంది కదా, విలువైందే. కానీ ఆ ధనం కోసం మనం చేయరానివన్నీ చేస్తూ ఉంటాం. ఆ ధనం సంపాదించడం కోసం యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు వారు నమ్ముకొని ఉరిపెట్టుకొని చనిపోయాడు. గెహాజీ ఆ ధనాన్ని ఆశించి కుష్టివ్యాధి తెచ్చుకున్నాడు. అననీయ సఫీరాలు ఆ ధనం కోసం చనిపోయాడు, అబద్ధం వాడి చనిపోయారు కదా. కాబట్టి ఈ ధనం వ్యర్థమైనది. అలాగే బంగారం వెండి కూడా ఎలాంటిది? వ్యర్థమైనవి. అంటే వాటి మీద ఆశ అనేది మనం పెట్టుకోకూడదు, ఎక్కువగా ఆశని మనం కలిగి ఉండకూడదు. అలాగే మూడోది భోజనం అన్నమాట. నేను లెంట్ డేస్లో ఈ 40 దినాలు మాంసాహారం తినకూడదని చెప్పేసి అనుకున్నాను. మొదటి రోజు నిడుబురోల్లో ఒక పాశ్రంగా చనిపోతే ప్రేయర్ పెడితే వెళ్ళా బుధవారం రోజున. వెళ్ళగానే వేట మాంసం చికెన్ ఫ్రై ముక్కలు పెడతా ఉన్నారు. తినాలా తినకూడదా? నేను అనుకున్నా తినకూడదని అనుకున్నాను, కానీ పెడుతున్నారు. ఇంకొక ఆలోచన వచ్చింది, ప్రార్థన సాయంత్రం నుండి కదా, లెంట్ డేస్ ప్రార్థన ఎప్పుడు సాయంకాలం కదా, ఇంకా నేను చర్చిలోకి వెళ్ళలేదు కదా, ఈ పూటకు దీన్ని సాయంత్రం నుండి పోయిద్ది కదా అనుకున్నా. అయితే అనుకున్నాను కాబట్టి అలాగే ఉండాలనుకున్నా, తినకుండా ఉన్నా. మళ్ళీ 3 రోజులు ఆగితే మునిపల్లి ఒక దినం వచ్చింది. ఒక టీచర్ గారు వాళ్ళ నాన్నగారు చనిపోతే వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ కూడా మంచి ఆహారం పెడతా ఉన్నారు. తినాలా తినకూడదా? కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, భోజనాన్ని ప్రేమించకూడదు. ఈరోజు కూడా నిడుబురోల్లో భోజనాలు ఉన్నాయి. ఒక టీచర్ గారు రిటైర్ అవుతుంటే రమ్మన్నారు. వెళితే ఇక్కడ టైం ఉండదు, సరిపోదు. అప్పుడు నేనేం చేయాలి? కాబట్టి స్కూల్లోనే ఒక ముద్ద తినేసి వచ్చాను. కాబట్టి నాకు ఏది ముఖ్యం? భోజనం ముఖ్యమా, ఆత్మీయ ఆహారం ముఖ్యమా? కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, భోజనాన్ని ప్రేమించకూడదు కదా. ఒక్క పూట కూటి కొరకు దేన్ని పోగొట్టుకున్నాడు ఏశావు? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, కేవలం భోజనం కోసం. దేనికోసం? కాబట్టి భోజనాన్ని తినాలి, ప్రేమించకూడదు. భోజనాన్ని మనం ఏ పూటకు ఆ పూట ఉన్నది తినాలి, అంతేగాని దానికోసం తినటానికే మనం బ్రతకూడదు. తినటానికి మనం లేవు, తినటానికి మనం కాదు, మన కొరకే తిండి. ఏదో మనం బ్రతకడానికి తిండి, అంతేగాని ఇక తిండే బ్రతుకు కాదు. కాబట్టి భోజనాన్ని ప్రేమించకూడదు. కొంతమంది ఇంకా ఏం చేస్తారంటే పరస్త్రీలను ప్రేమిస్తారు, పరపురుషుల్ని ప్రేమిస్తారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్కరికి సొంత పురుషుడు ఉండాలి, ప్రతి ఒక్కరికి సొంత భార్య ఉండాలి. కాబట్టి వారినే మనం ప్రేమించాలి తప్ప పొరుగు వారిని, పరస్త్రీలని, పరపురుషుల్ని ప్రేమించకూడదు. అలాగే కొంతమంది ఇంకెవరిని ప్రేమిస్తారంటే సినిమాలను ప్రేమిస్తారు. ఎవరినండి? సినిమాలు అన్నమాట. ఈ మధ్య సినిమాలు చూడట్లేదు కదా జనాలు ఎక్కువగా. అంత అవసరం ఏముంది? అంతకన్నా భయంకరమైనవి ఏంటవి? సీరియల్. ఏమొచ్చినాయండి? సీరియల్ అన్నమాట. నేను 2009 నుండి 2017 వరకు కారంపూడిలో టీచర్గా చేశా. అప్పుడు మేము కారంపూడి దగ్గర అడవి ప్రాంతాలు ఉంటాయి, అడవిలో తండాలు అంటారు వాటిని. ఈ తండాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్తే 7 గంటల నుండి 9 గంటల దాకా పాడుతూనే ఉన్నాం పాటలు. ఒక్కళ్ళు రాల ఆడవాళ్ళు. మేము 4 వెళ్ళాం, 4 పాట పాడుకుంటా ఉన్నాం. 9 అయిందో లేదో మొత్తం వచ్చేసారు ఒకసారిగా. ఏమైందని చెప్తే అప్పుడే అంతరంగాల ఏదో సీరియల్ అప్పుడు అయిపోయిందంట. ఏదో సీరియల్, మొగల్ రేకుల సీరియల్ జస్ట్ అప్పుడు అయిపోయిందంట. వెంటనే వచ్చేసారు. అంటే ఈరోజు సినిమాల కన్నా ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నారు? కొంతమంది ఇంతకుముందు టీవీలో చూసేవాళ్ళు సీరియల్ కదా, ఇప్పుడు టీవీలు చూడట్లా. దేనిలో చూస్తున్నారు? స్మార్ట్ ఫోన్. టీవీ అయితే అప్పటికప్పుడు చూడాలి కదా, అదే సెల్ ఫోన్లోనైతే పోయినవి చూడవచ్చు, ఆ రోజు చూడవచ్చు, అన్నీ చూడవచ్చు. కాబట్టి అందరూ చక్కగా వీటిని చూస్తూ ఉన్నారు. అంటే సీరియల్ని ప్రేమిస్తున్నారు. ఇక పురుషులు ఏం ప్రేమిస్తారు చెప్పండి? పురుషులు ఎవరిని ప్రేమిస్తున్నారంటే రాజకీయ నాయకులను ప్రేమిస్తున్నారు. ఎవరినండి? రాజకీయ నాయకులు అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఎంతకాలము వీరు వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ప్రేమిస్తున్నది వ్యర్థమైనది. మనం ప్రేమించే ప్రతిదీ ఈ లోకంలో ఉన్నాయన్నీ వ్యర్థమైనవని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకుందాం, ఎవరిని ప్రేమించాలి? ధనాన్ని వద్దంటున్నారు, బంగారాన్ని వద్దంటున్నారు, వెండి వద్దంటున్నారు, స్త్రీల్ని, పరస్త్రీల్ని, పరపురుషులు వద్దంటున్నారు, భోజనాన్ని వద్దంటున్నారు.
సినిమాలు వద్దంటున్నారు, సీరియళ్ళు వద్దంటున్నారు, రాజకీయ నాయకులు వద్దంటున్నారు, సినిమా యాక్టర్లు వద్దంటున్నారు. మరి ఎవరిని ప్రేమించాలి? ఈరోజు మనం తెలుసుకుందాం. మార్కు సువార్త 12:30. మార్కు సువార్త 12:30. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది ప్రధానమైన ఆజ్ఞ. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఎవరిని ప్రేమించాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరినండి? దేవుణ్ణి ప్రేమించాలి. కాబట్టి దేవుడు ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది. మనకి 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞల్లో మొదటి 3 ఆజ్ఞలు దేని తెలియజేస్తుందంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ ప్రేమించవలెను. కాబట్టి మనం ఎవరిని ప్రేమించాలంటే దేవుని ప్రేమించాలి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నీ పూర్ణ బలముతో ఆరాధింతున్ నా మహిమతో సేవించేదన్. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే పూర్ణ బలముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకముతో దేవుని మనం ప్రేమించాలంట. కాబట్టి మొదటగా మనం తెలుసుకుందాం, వ్యర్థమైన వాటిని ప్రేమించొద్దని దేవుని వాక్యం చెప్పింది. మరి ఎవరిని ప్రేమించాలో కూడా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎవరిని ప్రేమించాలంటే మొదటగా దేవుని ప్రేమించాలి. ఎవరినండి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించాలి. మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలా దేవుణ్ణి ప్రేమించాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 5:3. యోహాను రాసిన మొదటి పత్రిక 5:3. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి అంటే ఆయన ఆజ్ఞల్ని గైకొనుటయే, ఆయన ఆజ్ఞల్ని పాటించడమే. కాబట్టి దేవుడు ఏదైతే చెప్తున్నాడో వాటిని మనం పాటించాలి. దేవుని మాట విలువైన మాట. దేవుడు వాక్యాలు మన కొరకు రాయించాడు. బైబిల్లో ఉన్న ప్రతిదీ దేవుడు మనకు రాయించినటువంటి వాక్యాలు. కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించడం అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంతకీ ఆయన ఆజ్ఞ ఏంటి? ఆయన ఆజ్ఞ ఏంటో కూడా చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:22. యోహాను రాసిన మొదటి పత్రిక 3:22. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనొచ్చో తర్వాత గనుక మనమేమడిగినను అది ఆయన వలన మనకు ఆయన వలన దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మొదటగా ఆయన ఏం చెబుతున్నాడంటే మనం ఆయన నమ్ముకోవాలి. మనుష్యులను ఆశ్రయించక దేవుణ్ణి ఆశ్రయించాలి. మనుష్యుల్ని నమ్ముకొనక దేవుణ్ణి నమ్ముకోవాలి. కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, దేవుని మీద ఆధారపడతాను, దేవుని మీద నమ్మకం ఉంచుకుంటాను, దేవుణ్ణి విశ్వసిస్తాను అనటమే అది ఆజ్ఞ అంట. కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకే రక్తం గార్చాడు. ఆయన మన కొరకే ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకే తిరిగి లేచాడు. మన కొరకు ఆయన ఆరోహణమయ్యాడు. మరలా మన కొరకు ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడని మనం నమ్మాలి. అదే ఆయన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ. కాబట్టి ఆయన మన కొరకే వచ్చాడనేటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అందుకని మనం దేవుణ్ణి ప్రేమించాలి. మరి దేవుడు ఏమై ఉన్నాడు అంటే చూడండి ఒకసారి యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక
4:8 దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి. ప్రేమ ఎలా ఉంటుంది? దేవునిలాగా ఉంటుంది. దేవుడు ఎలా ఉంటాడు? ఆయన ప్రేమ కలిగి ఉంటాడు. ఎలా ఉంటాడండి? ప్రేమ కలిగి ఉంటాడనమాట. అందుకు ఒక భక్తుడు పాడుతున్నాడు, నీ ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా, నీ ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగుడని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే 9వ వచనం చూసినట్లయితే అదే వచనం కింద, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి మన కొరకు పంపించాడు. ఇందువలన మనకేం కనపడుతుందంటే మన యందు ఆయనకు ప్రేమ ఉన్నది. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి పంపించాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే ప్రేమ అంటే ఏమిటంటే ఇవ్వటం. ప్రేమ అంటే ఏంటి? ఇవ్వటం. తండ్రి తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు. మరి మనం ఏమి ఇస్తున్నాం? ఇందాక పెద్ద ఆయన పోవటం జరిగింది. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. కాబట్టి ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఇవ్వటం. ప్రేమ అంటే ఏంటి? తండ్రి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు, మన కొరకు ఇచ్చాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చేశాడు. మనం ఏమి ఇస్తున్నాం? కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే మనం ఇవ్వాలి. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించారంటే అర్థమైంది పిల్లలకు కావాల్సిన అన్నీ ఇస్తారు. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులు ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రులకి పిల్లలు కూడా అన్నీ ఇవ్వాలి. కాబట్టి ప్రేమ అంటే ఇవ్వటం అన్నమాట. కాబట్టి దేవుడు తన కుమారుణ్ణి మనకి ఇచ్చేసాడనమాట. కాబట్టి ప్రియమైన ఎందుకు ఇచ్చాడు? దేవుడు అసలు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? చూడండి తర్వాత 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి. చూడండమ్మా, దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే సహజంగా మనం ప్రేమిస్తాం. మనల్ని ప్రేమించిన వాళ్ళని మనం ప్రేమిస్తాం. మన ప్రేమలో ఏముంటుంది? స్వార్థం ఉంటుంది. ఏముంటుంది? స్వార్థం ఉంటుంది. మనల్ని ప్రేమించిన వాళ్ళని మనం ప్రేమిస్తాం. మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు మనం ప్రేమిస్తారు. అంటే మన ప్రేమల్లో ఇచ్చిపుచ్చుకోవటాలంటే స్వార్థం అనేది ఉంటుంది. అయితే దేవుని ప్రేమలో స్వార్థం లేదు. మనం ప్రేమించమని కాదు కానీ తానే మనలను ప్రేమించి. కాబట్టి ముందు దేవుడే మనల్ని ప్రేమించాడు కదా. తల్లిదండ్రులే బిడ్డలను ప్రేమిస్తారు. బిడ్డలు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ బిడ్డలను ప్రేమిస్తారు. ప్రేమ పైనుండి కిందకు వస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తారు, బిడ్డలు వాళ్ళ బిడ్డల్ని, ఆ బిడ్డలు వాళ్ళ బిడ్డలను ప్రేమిస్తారు తప్ప తల్లిదండ్రులని బిడ్డలు ప్రేమించరు. అలాగే మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటాం కానీ నిజంగా దేవుని మనం ప్రేమిస్తామా? మన ప్రేమలో స్వార్థం ఉంటుంది. కాబట్టి దేవుడే మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి తన కుమారుణ్ణి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ఏముందంట? ప్రేమ ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వారు, క్రిస్మస్ అంటే ప్రేమ, గుడ్ ఫ్రైడే అంటే ప్రేమ, ఈస్టర్ అంటే ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమ కలిగి ఈ లోకానికి వచ్చాడు. ప్రేమతో మనల్ని రక్షించాలని ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం దేవుని ప్రేమించామని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే చూడండి, యెషయా గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు 49వ అధ్యాయము 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున, వారైనా మరచురు కానీ నేను నిన్ను మరువను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా చేతులలో
నిన్ను చెక్కియున్నాను, నీ పాదము త్రొట్రిల్లనీయను నేను. నిన్ను కాపాడువాడు కునుకడు, నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం దేవుని ప్రేమించాలి. ఇది మొదటిది. దేవుడు మనం ఎలా ప్రేమిస్తున్నాడంటే ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఒకవేళ తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను. కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడ చెక్కుకున్నాడంటే అక్కడ ఎక్కడైతే మర్చిపోతాడేమని చెప్పేసి అరచేతుల మీద చెక్కుకున్నాడు. ఎందుకంటే ప్రతి 3 సార్లు, రోజుకి 3 సార్లు ఏం చేస్తామండి? చేతులు శుభ్రంగా కడుక్కొని తింటూ ఉంటాం. తినేటప్పుడు, కడుక్కునేటప్పుడు చేయి చూస్తూ ఉంటాం. కాబట్టి అరచేతిని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు కూడా మనల్ని ఎప్పుడు చూడాలనే ఉద్దేశంతో మనందరిని ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. ఇందులో ఏముందంటే ప్రేమ ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే మొదటగా దేవుని ప్రేమించాలి. ఏం చేయాలండి? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలంటే ఏం చేయాలి? ఉదయాన్నే లేచి సన్నీళ్ళతో ముఖం కడుక్కొని కూర్చొని బైబిల్ ఓపెన్ చేసి చదవాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అలాగే ప్రార్థన చేయాలి. అప్పుడు దేవునితో మనం మాట్లాడతాం. కాబట్టి దేవుడు నీతో మాట్లాడాలంటే ఏం చేయాలి? బైబిల్ చదవాలి. దేవునితో నువ్వు మాట్లాడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దీన్ని ఏమంటారంటే దేవుణ్ణి ప్రేమించటం. ఏమంటారండి? కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి, ఎంతమంది దేవుని ప్రేమిస్తున్న చేతులు ఎత్తండి. ఈరోజు ఉదయాన్నే ఎంతమంది దేవుని ప్రేమించారు? దేవుని వాక్యాన్ని చదివారు. కాబట్టి లేవగానే ప్రతి ఒక్కరూ చదువు వచ్చినా రాకపోయినా, సమయం ఉన్నా లేకపోయినా దేవుని వాక్యాన్ని చదవాలి. నాకు చదువు రాదండి అంటే టీవీ ఆన్ చేసుకోండి. ఉన్నాయిగా ఛానల్స్, ఉన్నాయిగా క్రిస్టియన్ ఛానల్స్ ఉన్నాయిగా, వాక్యం వినాలి. అది కూడా లేదంటే స్మార్ట్ ఫోన్ లేనోళ్ళు లేనే లేరు. దానిలో దేవుని వాక్యం వస్తుంది, లింకులు ఇస్తూ ఉన్నారు, యూట్యూబ్లో ఉన్న వాక్యాలు. ఇవన్నీ చక్కగా వినాలి. పని చేసుకుంటానే వినొచ్చు అన్నమాట. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నానంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే దేవుని వాక్యాన్ని చదవట్లేదో ఇప్పుడు తీర్మానం చేసుకోండి, ఈ రోజు నుండి నేనేం చేయాలి? దేవుని వాక్యం చదవాలి, దేవునికి ప్రార్థన చేయాలి అని మనం తీర్మానం చేసుకోవాలన్నమాట. అది మొదటగా మనం నేర్చుకోవాలి. కాబట్టి లోకాన్ని ప్రేమించకూడదు. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. మొదటిది ఏంటది చెప్పండి? దేవుణ్ణి ప్రేమించాలి. చెప్పాలందరూ, దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది నేర్చుకుంది. ఈరోజు 7 నేర్చుకుంటాం. 7 మాటలు మీకు చెప్పి ముగిస్తాను. 7 ఇప్పుడు మొదటిది అయిపోయింది, రెండోదానిలోకి వెళ్దాం. మార్క్సు వార్త 12:31. మార్క్సు వార్త 12:31. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలి మొదటిది. రెండోది చెప్పండి, నీ పొరుగు వారిని ప్రేమించాలి. చెప్పాలందరూ, నీ పొరుగు వారిని ప్రేమించాలి. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగు వారిని ప్రేమించాలంటే సరిపోయేది, కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను వలె. ఏంటది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిజంగా ప్రియమైన దేవుని సంగమా, ఒకప్పుడు నేను ప్రేమించా, నా పొరుగు వారిని ప్రేమించా. నాకు 2006లో పెళ్ళయింది. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాను. అప్పుడు ప్రేమించా. ఎలాగంటే, నేను గవర్నమెంట్ ఎగ్జామ్ రాశాను, నాతో పాటు కొంతమంది రాశారు. నేను నా గురించి ప్రార్థన చేయటం మానేసి వాళ్ళ గురించి ప్రార్థన చేశా. వారికి రావాలి ఉద్యోగం, వారికి రావాలని ఉద్యోగం అన్నాను. దేవుడు వాళ్ళకిచ్చాడు, నాకు ఇచ్చాడు. ఆ తర్వాత 2006లో పెళ్ళయింది కదా, 2010 వరకు పిల్లలు లేరు. మళ్ళా అదే సూత్రం పాటించా. వాళ్ళకి సంతానం కలగాలని ప్రార్థన చేశాను. దేవుడు వాళ్ళకి సంతానం ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. అప్పుడు నాకు అర్థమైంది,
ఇదొక సూత్రం. ఏంటి ఆ సూత్రం అంటే, మనకి ఏదన్నా కావాలంటే మన గురించి అడగకూడదు, ఇతరులకు అడగాలి. ఆమెకు ఆరోగ్యం కావాలి, ఆమెకి స్వస్థత కావాలి, ఆమెకి ధనం కావాలి, ఆమెకి టీవీ కావాలి, లేదా ఆమెకి అది ఫలానా కావాలని అడిగితే దేవుడు వాళ్ళకిస్తాడు, మనకిస్తాడు. మనం ఏకాడికి ఏంటంటే నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలంటాం తప్ప వాళ్ళకి కావాలని అడుగుతామా? అడగరు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, తప్పనిసరిగా ఈ సూత్రం తెలుసుకోవాలి. మీకు అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఏకాడికి మీ గురించి అడుగుతున్నారు తప్ప వేరే వాళ్ళ గురించి అడగట్ల. కాబట్టి దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడు? వేరే వాళ్ళ గురించి కూడా అడుగుతూ ఉంటే, నీ పొరుగు వారిని ఎలాగా నిన్ను వలే, ఏంటది? నిన్ను వలే నీ పొరుగు వారిని. అద్దం ముందు నిలబడగానే ఆహా నేను ఎంత అందంగా ఉన్నాను, ఇంకా అందంగా ఉండాలంటే ఏం చేయాలి? పౌడర్ రాయాలి, క్రీమ్ రాయాలి, అది రాయాలి, ఇది రాయాలి అనుకుంటాం. అందుకని నేను అందంగా ఉండాలి. అప్పుడు వాళ్ళు కూడా అందంగా ఉండాలి కదా. మిగతా వాళ్ళు క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉండాలి కదా. ఇది ఎప్పుడు ఆలోచన వచ్చిందంటే కరోనాలో వచ్చింది. ఇంతకుముందు ఎవరికి ఏ రోగాలు వచ్చినా ఏ ఇబ్బంది పడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమనుకునేవాళ్ళు అంటే, కరోనా నాకు రాకూడదు, నా ఇంటి ముందోడికి రాకూడదు, నాకు రాకూడదు, నా పక్కనోడికి రాకూడదు, నాకు రాకూడదు, నా పైన ఉన్నవాడికి రాకూడదు అని చెప్పేసి అప్పుడు అనుకున్నారు. ఎందుకని? కరోనా ఒకళ్ళకి వస్తే ఆటోమేటిక్ అందరికీ వచ్చేస్తుంది. హార్ట్ అటాక్ అలా కాదుగా, వేరే వేరే జబ్బులు అలా కాదుగా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అన్నాడు నిన్ను వలే. ఎవరిని? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పేసి రెండో ఆజ్ఞ. కాబట్టి మొదటి చెప్పండి, మొదటిది దేవుని ప్రేమించాలి, రెండోది నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇంతకీ పొరుగువాడెవరు? మన పొరుగువాడెవరు? ప్రియమైన దేవుని సంగమా, లూకాసు వార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని ఒక ఆయన అడిగాడు, నా పొరుగువాడెవరు అనగానే యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఎవరి గురించి? మంచి సమరయుడి గురించి చెప్పాడు అనమాట. ఒక అతను యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళతా ఉన్నాడు. వెళుతున్న సమయంలో అతను దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు అతన్ని కొట్టి అతని దగ్గర మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. అతను దారి పక్కన ఉన్నాడు. అదే సమయంలో అతను ఒక యాజకుడు పోతా ఉన్నాడు, పట్టించుకోలేదు. ఒక లేవీడు పోతా ఉన్నాడు, పట్టించుకోలేదు. అప్పుడు ఎవరు వచ్చారు? ఒక సమరయుడు వచ్చాడు. ఆ సమరయుడు ఏం చేశాడంటే, అతనికి చక్కగా గాయాలు తుడిచాడు, కట్టుకట్టాడు. అతను తీసుకెళ్ళి ఒక పూటకూడ వాళ్ళ ఇంటి దగ్గర చేర్చి, ఇతనికి ఎంత అయితే ఖర్చు అయిద్దో అంత ఖర్చు నేను ఇస్తాను, మళ్ళీ వచ్చేటప్పుడు ఇస్తాను, ఖర్చు పెట్టని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అడిగాడు, వీరిలో పొరుగువాడు ఎవరు అనగానే అందరూ ఏమన్నారు? సమరయుడు, మంచి సమరయుడు గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఆలోచన చేయండి. మనం కూడా అనిపిస్తుంది, మన పొరుగువారు ఎవరు అంటే అత్తమామలు పొరుగువారు. తెలుసా మీకు? అత్తమామలు పొరుగువారు, ఆడపడుచులు పొరుగువారు, బావ మరుదులు పొరుగువారు, అన్నదమ్ములు పొరుగువారు, భార్య పొరుగువారు, భర్త పొరుగువాడు, బిడ్డలు కూడా పొరుగువారు. అంటే మనం అందరిని ప్రేమించాలి. కాబట్టి పొరుగువాడు ఎవరంటే నీవు తప్ప ప్రతి ఒక్కళ్ళు పొరుగువారే, నీవు తప్ప. కాబట్టి దేవుడు అంటున్నాడు నిన్ను వలే. ఏంటది? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందన్నమాట. మొదట చెప్పండి, నీ దేవుని ప్రేమించాలి, రెండోది పొరుగువారిని ప్రేమించాలి, మూడోది నేర్చుకుందాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ప్రియమైన దేవుని సంగమా, మూడోది ఎవరిని ప్రేమించాలంటే తల్లిదండ్రులను ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుని ఆజ్ఞ, 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఈరోజు ఏప్రిల్ 18వ తారీఖు, 19 ఏళ్ల క్రితం నన్ను పెంచినటువంటి తల్లి మా అమ్మమ్మ చనిపోయిన రోజు ఈరోజు అన్నమాట. ఆవిడ దగ్గర 80 సంవత్సరాల పైనే బ్రతికింది. ఆమె తన తల్లిదండ్రులు చూసింది. గుడ్డివాడైనటువంటి తన తండ్రిని చూసింది, తన తల్లిని చూసింది అన్నమాట. ఆమె దీర్ఘాయుష్మంతురాలైంది కదా. చాలామంది పెద్దవాళ్ళు ఒకప్పుడు వాళ్ళ అత్తమామలు చూశారు, వాళ్ళ తల్లిదండ్రులను చూశారు, అందుకనే వాళ్ళు మంచి ఆయుష్తో ఉంటున్నారు. అయితే ఈ రోజుల్లో చిన్న చిన్న వాళ్ళకి రోగాలు వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే వాళ్ళ అత్తమామల్ని చూడట్లా, తల్లిదండ్రుల్ని చూడట్లా.
అందువల్ల అనేక మందికి రోగాలు వస్తూ ఉన్నాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. కాబట్టి లేవియా కాండంలో చూస్తే తల్లిదండ్రులకు భయపడాలంట. ద్వితీయోపదేశ కాండంలో అంటున్నాడు, తల్లినైనను తండ్రినైనా నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అలాగే మత్తయి సువార్త 15:4 తల్లిదండ్రుల్ని ఘనపరచాలి, దూషించువాడు మరణశిక్ష నొందుతాడని చెప్పేసి చెబుతున్నాడు. ఎఫ్సీలు రాసిన పత్రికలో నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని ప్రియమైన దేవుని సంగమా, మనం ఎవరిని ప్రేమించాలి? మొదట చెప్పండి, దేవుని ప్రేమించాలి. రెండోది పొరుగువారిని. మూడోది తల్లిదండ్రులను ప్రేమించాలి. ప్రియమైన దేవుని సంగమా, మనం ఎవరో, మనం ఎలా వచ్చాం అంటే వాళ్ళు లేనిదే మనం లేం. తల్లిదండ్రులు లేనిదే మనం ఉన్నామా? తల్లిదండ్రులు లేనిదే నీ భర్త ఉన్నాడా? అత్తమావ లేనిదే నీ భర్త ఉన్నాడా? ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు లేనిదే భార్య ఉందా? కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళని గౌరవించాలి. వాళ్ళు సన్మానించడం అంటే దండేసి దండం పెట్టడం కాదు, చనిపోయిన తర్వాత గిన్నెలు తపేళాలు పంచడం కాదు కదా. చనిపోయినాక ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ డబ్బాలు, స్టీల్ డబ్బాలు, బాక్సులు ఇస్తూ ఉన్నారు కదా. మంచిదే, ఇస్తే మంచిదే. కానీ దానికి ముందు ఏం చేయాలంటే బ్రతికుండా వాళ్ళకి ఏం చేయాలి? ఒక ముద్ద పెట్టాలి. పోయినాక ఫ్లెక్సీలు వేసి పెద్ద పెద్ద మాటలు రాస్తూ ఉంటారు. మమతల తల్లి, మహారాజు అని రకరకాల పదాలు అంటూ ఉంటారు. కానీ బతికుండా ఒక ముద్ద పెడితే అదే మేలు కదా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. 4వది నేర్చుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:21 దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను అను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. కాబట్టి 4వది ఏంటంటే సహోదరుని ప్రేమించాలి. ఏం చేయాలమ్మా? సహోదరుని చెప్పండి. దేవుని ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి. 20 చూడండి ఒకసారి. ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. కనబడే సహోదరుని ప్రేమించలేనివాడు కనబడని దేవునిని ప్రేమించగలడా? నా అన్న నాకు కనపడతా ఉంటాడు, నా అక్క నాకు కనపడిద్ది, నా తమ్ముడు నాకు కనపడతాడు, నా చెల్లి నాకు కనపడతా ఉంటుంది. వాళ్ళు మనం ప్రేమించలేం. కానీ కనపడని దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానంటే దేవుడు అంటున్నాడు నువ్వు అబద్ధికుడివి. కాబట్టి కనపడే వాళ్ళని మనం ప్రేమించం, కానీ దేవుడు కనపడడు. నాకు కనపడలా, లేదు నాకు కనపడలా, కలలో కూడా నాకు కనపడలా, దర్శనం ఇవ్వాల దేవుడు. నేను నమ్మాను, విశ్వసించాను, అంతేగాని దేవుడు నాకు ఎటువంటి ఏ రూపంలో నాకు కనపడలా. ఆయన నేను నమ్ముతున్నాను. మరి దేవుడు కనపడ్డు, కానీ మనుషులు కనపడుతున్నాడు. తోటి వాళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కనపడుతున్నారు, వాళ్ళని మనం ప్రేమించట్లేదు. అందుకని దేవుడు అంటున్నాడు దేవుని ప్రేమించాను అని అంటే అది అబద్ధం అంట. అది అబద్ధం. కనపడే వాళ్ళని ప్రేమించకుండా కనపడని వాడని ప్రేమించానంటే అది అబద్ధం కదా అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఎవరిని ప్రేమించాలి అంటే సహోదరుని ప్రేమించాలి. ఎవరినండి? సహోదరుని. యోహాను రాసిన మొదటి పత్రిక 2:9-10 వెలుగులో ఉన్నామని చెప్పుకొని తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. కాబట్టి మనం గనక అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తోడి కోడల్ని, బావమర్దుల్ని వీళ్ళని ప్రేమించకుండా ఉంటే మనం ఎక్కడున్నట్టు? చీకటిలో ఉన్నట్టు. ఎవరైతే అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని ప్రేమిస్తారో, ప్రేమించడం అంటే ఏంటి? ఇందాక చెప్పాను మొదట, చెప్పండి. ప్రేమ అంటే ఇవ్వటం, సహాయం చేయటం. కాబట్టి అన్నదమ్ములకి ఇవ్వకుండా, అక్క చెల్లెళ్ళకి ఇవ్వకుండా, మన బంధువులకి ఇవ్వకుండా, ఎక్కడో నేను అది చేస్తున్నానంటే నువ్వు చీకట్లో ఉన్నట్టు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. కాబట్టి నువ్వు చీకట్లో ఉంటావా, వెలుగులో ఉంటావా? మనం అన్నదమ్ములను ప్రేమిస్తే వెలుగులో ఉన్నట్టు, అన్నదమ్ములకు సహాయం చేస్తే వెలుగులో ఉన్నట్టు, అక్క చెల్లెళ్ళకి సహాయం చేస్తే, తోడి కోడళ్ళకి సహాయం చేస్తే, మరుదులకి సహాయం చేస్తే మనం వెలుగులో ఉన్నట్టు. ఎవరికి సహాయం చేయకపోతే మనం ఎక్కడ ఉన్నట్టు? చీకట్లో ఉన్నట్టు అని చెప్పేసి దేవుడు వాక్యం అంటుంది.
అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనం సహోదరులను ప్రేమించున్నాము గనక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. నరహంతకుని యందు నిత్యజీవం ఉండదని నీ ఎరుగువా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం పరలోకం చేరాలంటే, జీవంలోకి ప్రవేశించాలంటే, నిత్యజీవం పొందాలంటే సహోదరుని ప్రేమించాలి. రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకూడదు. ఇహలోపు జీవనోపాధి కలిగి ఉండి, కొంత ఆస్తి ఉండి, తోడబుట్టిన వాడికి సహాయం చేయకపోతే మనం చీకట్లో ఉన్నట్టే. మనం నరహంతకులం అంట. ఎవరవి? నరహంతకులం. కాబట్టి నేను భక్తిపరుణ్ణి, విశ్వాసిని, నేను ప్రేమ గలవాణ్ణి అనుకుంటున్నాం, కానీ దేవుడు అన్నాడు నువ్వు అబద్ధికుడివి, నువ్వు నరహంతకుడివి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉందన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం సహోదరుని ప్రేమించాలి. చెప్పండి, మొదటగా ఎవరిని ప్రేమించాలి? రెండోది పొరుగువారిని, మూడోది తల్లిదండ్రులని, నాలుగోది సహోదరుని, ఐదోది చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, 5వది ఏంటంటే శత్రువుని ప్రేమించాలి. ఎవరినమ్మా? శత్రువుని ప్రేమించాలి. మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించాలి. కాబట్టి మనం ఎవరివి? దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవనయాత్రికులం, దేవుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, హల్లెలూయ, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం. నిజమేనా? మనం పరలోక పౌరులమా? ఒకవేళ పరలోక పౌరులం కావాలంటే, అంతేగా, ఇంత మంచి ఎండలో మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను వెళ్ళి కొడితే ఇంటికి వెళ్ళాల్సినోడు కదా. నేను ఎందుకు వచ్చాను అంటే, మనందరికీ ఒక గోల్ ఉంది. ఏంటంటే పరలోకంలో ప్రవేశించాలి, పరలోకంలో మనకు స్థానం ఉండాలి, మనం పరలోక పౌరులుగా ఉండాలి అని వచ్చాం. అయితే ఈ ప్రయాసతో పాటు ఇంకోటి ఏం చేయాలంటే, మన శత్రువులను ప్రేమించాలి. ఏం చేయాలంట? మీ శత్రువులను ప్రేమించుడి, మేము హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. లోకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనంలో మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, యేసయ్యను సిలువలో మేకులతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాతో కొట్టారు, పక్కలో బల్లెంతో బడిచారు, అంగి చీట్లు వేసి పంచుకున్నారు, ముఖం మీద ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, రక్తం కారేటట్టు కొట్టారు. యేసయ్య అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి యేసయ్య ఆయన క్షమించాడు, ఆయన ప్రేమించాడు, శత్రువులను ప్రేమించాడు. యోధా ఇస్కరియోతు 3.5 సంవత్సరాలు తన పక్కనే తిరుగుతున్నాడు. యేసయ్యకి తెలుసు తను అప్పగిస్తాడని తెలుసు. అయినా యేసయ్య యోధా ఇస్కరియోతు పాదాలు గడిగాడు. ఏం చేశాడండి? పాదాలు గడిగాడు. తెలుసా? నిన్ను తిట్టిన వాళ్ళని నువ్వు క్షమించగలవా? నిన్ను అవమానపరిచిన వాళ్ళకి నువ్వు మేలు చేయగలవా? నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేయగలవా? వాళ్ళ పాదాలు గడగలవా? యేసయ్య చేశాడు. అందుకే ఆయన చేసి చెప్తూ ఉన్నాడు. ఆయన చేసి ఏమంటే శత్రువుని ప్రేమించండి అంటూ ఉన్నాడు అనమాట. కాబట్టి మొదటిది ఏంటి? దేవుని ప్రేమించాలి. రెండోది పొరుగువారిని ప్రేమించాలి. మూడోది తల్లిదండ్రులను ప్రేమించాలి. నాలుగోది సహోదరుని ప్రేమించాలి. ఐదోది శత్రువుని ప్రేమించాలి. ఆరోది నేర్చుకుందాం. 5 నిమిషాలు ముగిస్తాను త్వరగా. ఆరోది యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కృతజ్ఞత ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల
దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, యేసయ్య అంటున్నాడు, నేను మిమ్ముని ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించుకోవాలంట. ఒకసారి పాస్టర్ గారు పరలోకం వెళ్ళాడంట. ఆ పరలోకంలో తన విశ్వాసులు ఎలా ఉన్నారో చూద్దామని వెళ్తే కుడి వైపున కొంతమంది, ఎడం వైపున కొంతమంది ఉన్నారంట. కుడి వైపున ఉన్న వాళ్ళు బాగున్నారు, ఎడం వైపున వాళ్ళు సన్నగా బక్కగా ఉన్నారన్నమాట, నీరసంగా ఉన్నారు. ఎందుకు అలా ఉన్నారని అడగ చూస్తే వాళ్ళ ముందు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మటన్ గోంగూర, ఫ్రాన్స్, రొయ్యలు, లేదా రకరకాల ఐటమ్స్ మొత్తం ఉన్నాయంట. బిర్యానీ, రకరకాల ఐటమ్స్ ఉండేసరికి మరి అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఎందుకు ఇలా ఉన్నారని చూస్తే వాళ్ళ చేతులకి పొడవాటి గంటలు కట్టారంట, కాడ గంటలు. వాళ్ళు చేతులతో తినడానికి లేదు, గంటలతో ముంచుకొని తినాలి. ఆ గంటతో ముంచుకున్నారు, తినడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ గంట ఈ పొడవుకి వెళ్తుంది, నోటి దాకా రావట్లా. గంట పొడవాటి గంట కట్టారు, అందువల్ల గంట చివరి దాకా వెళ్తుంది, నోటి దాకా రావట్లా. ఎవరి కాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, తినలేకపోతున్నారు. అందువల్ల వాళ్ళు ఎలా ఉన్నారు? సన్నగా ఉన్నారు. ఒక సామెత ఉంది కదా, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అని. అలాగే అన్ని ఆహార పదార్థాలు తినలేకపోతున్నారు వాళ్ళు. సరే, వాళ్ళంతా అలా ఉన్నారు. నెక్స్ట్ కుడివైపుకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే వాళ్ళ చేతులకు కూడా పొడవాటి గంటలు కట్టారు. వాళ్ళ ముందు కూడా అన్ని ఐటమ్స్ ఉన్నాయి, చక్కగా అన్ని తినే పదార్థాలన్నీ ఉన్నాయన్నమాట. మరి వాళ్ళు ఎలా తింటున్నారు? వీళ్ళ వల్ల కావట్లేదు కదా, వాళ్ళ వల్ల అయిద్దని చెప్పి చూస్తే వాళ్ళు కూడా గంట ముంచారు. ముంచి వాళ్ళు తినట్లా, ఎదుటోడికి తినిపిస్తున్నారు. అర్థమైందా? ఎదుటివాడికి పెడుతున్నాడు, ఎదుటివాడు వీడికి పెడుతున్నాడు, ఒకళ్ళొకళ్ళకు తినిపించుకుంటున్నారు. అందుకే దేవుడు ఏమన్నంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు. ప్రియమైన దేవుని సంగమా, చిన్నప్పుడు మాది సత్తెనపల్లి దగ్గర పల్లెదేవర్లపాడు, మా అమ్మ వాళ్ళు, పెద్దమ్మ, చిన్నమ్మ వాళ్ళంతా క్రిస్మస్ రాగానే ఒక వారం ముందే అరిసెలు వండుకునేవాళ్ళు. వండుకొని ఎవరైతే మొదట వండుతారో వాళ్ళు తలా 4 పంపిస్తారు. వాళ్ళు వండుకుంటారు, నెక్స్ట్ వాళ్ళు పంపిస్తారు. వండుకున్నా వండుకోకపోయినా పంపిస్తూనే ఉంటారు. వాళ్ళు ఇటు పంపిస్తారు, వాళ్ళు ఇటు పంపిస్తూ ఉంటారు. అలా ఒకరినొకరు ఏం చేస్తారండి? ప్రేమించుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో అవి లేవు. ఒకరికొకరు ఇవ్వటాలు లేవు, చూడటాలు కూడా లేవు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోమని చెప్పేసి అంటూ ఉన్నాడు. అది 6వది. ఒకసారి మరలా చెబుతారా? చివరిది చెప్పి ముగిస్తాను, చెప్పాలి. నేను టీచర్ని కదా, అడుగుతాను. మొదట దేవుణ్ణి ప్రేమించాలి, రెండోది పొరుగు వారిని ప్రేమించాలి, మూడోది తల్లిదండ్రులను ప్రేమించాలి, 4 సహోదరుని ప్రేమించాలి, శత్రువుని ప్రేమించాలి, 6వది ఒకరినొకరు ప్రేమించుకోవాలి, 7వది మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎవరిని ప్రేమించాలి అంటే దేనిని దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించకూడదు, దేనిని దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించకూడదు. కాబట్టి మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. బైబిల్లో పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా కాలం సంతానం లేదు. దేవుడు నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. చెప్పిన 25 ఏళ్లకు సంతానం ఇచ్చాడు. అప్పటికి ఆయనకు 100 ఏళ్ళు. ఇచ్చిన తర్వాత కుమారుని చాలా చక్కగా పెంచుకుంటా ఉన్నాడు. అప్పుడు దేవునికి ఒక అనుమానం వచ్చింది, ఇతడు నన్ను ప్రేమిస్తున్నాడా కుమారుని ప్రేమిస్తున్నాడా అని అనుమానం వచ్చి, అబ్రహామా అన్నాడు, నీ ఒక్కగానొక కుమారుణ్ణి నేను చెప్పబో పర్వతం మీదకి వెళ్ళి నా కొరకు బలిగా అర్పించనగానే చిత్తం ప్రభు అన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళి కట్టెలు పేర్చాడు, పిల్లవాడిని కాళ్ళు చేతులు కట్టేశాడు, కట్టెల మీద పెట్టాడు. ఇక గొడ్డలి కత్తి పైకి ఎత్తేసాడు. ఇక అతన్ని వధించాలి, శిరస్సు ఖండించాలి. ఆ సమయంలో అబ్రహమా ఆగు అన్నాడు.
అయితే అక్కడ ఏం జరిగిందంటే అబ్రహాము దేవుణ్ణే ప్రేమించాడు, తన కుమారుని ఎక్కువగా ప్రేమించాల. కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి, అందరు ఎవరిని ప్రేమిస్తున్నారు? ఈరోజు ఎవరిని ప్రేమిస్తున్నారు? సెల్ ఫోన్ నైట్ పక్కనే ఉంటుంది, పగలంతా జేబులో ఉంటుంది, ఇది లేనిదే లేదు కదా. సెల్ ఫోన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, సెల్ ఫోన్ ఉండాలి, మంచిదే. కానీ దాన్ని ఎక్కువగా చూస్తున్నాం కదా. బైబిల్ ఎంతసేపు చూస్తున్నాం? ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాం? ఆలోచన చేసుకోవాలి ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి దేనిని దేవునికని ఎక్కువగా ప్రేమించకూడదు. సెల్ ఫోన్లో ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది కదా, దేవుని ఫోటో పెట్టుకో. అప్పుడు నువ్వు సెల్ ఫోన్ ప్రేమించట్లా, దేవునివే ప్రేమిస్తున్నావు. నీకు బైక్ ఇచ్చాడు కదా దేవుడు, ఆ బైక్ మీద దేవుని వాక్యం పెట్టుకో, లేదా ఒక క్రాస్ పెట్టుకో. అది కూడా వద్దు, నీ అమ్మ నాన్న పేరు రాసుకో. అంతేగాని రాజకీయ నాయకుల ఫోటోలు మనకెందుకు, సినిమా యాక్టర్ల ఫోటోలు మనకెందుకండి? అవి పెట్టుకుంటూ కొడతారు తెలుసా మీకు? వాళ్ళు కొడతారు, వేరే పార్టీ వాళ్ళు ఇటు కొడతారు, ఇది పెట్టుకుంటే వాళ్ళు కొడతారు. అసలు ఏది పెట్టుకోకపోతే ప్రశాంతంగా ఉంటాం. మన ఇంటి ముందు జెండాలు కానీ, మన ఇంటి పైన జెండాలు కానీ, బండ్ల మీద జెండాలు కానీ, మన ఇళ్లలో కానీ ఏవి వద్దు. సమయానికి ఓటేసుకొని నచ్చిన వాళ్ళకి ప్రశాంతంగా ఉండు, గొడవలు వద్దు. బండి కొనిపించింది అమ్మా నాన్న, బండి కొనుక్కుంది నువ్వు, ఆ ఫోటోలు నీ పెట్టుకో, లేకపోతే నీ బిడ్డలే పెట్టుకో, అంతేగాని వేరే వాళ్ళకి ఎందుకు? కాబట్టి ప్రియమైన దేవుని సంగమ్మ, దేవుడు అంటున్నాడు దేవుని కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి. 7 మాటలు మరలా ఒకసారి చెప్పి ముగిస్తాను. మొదట ఎవరిని ప్రేమించాలి అంటే ఏం చేయాలి? బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. రెండోది, పొరుగు వారిని ప్రేమించాలి అంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ప్రేమించాలంటే ఏమి ఇవ్వక్కర్లా, వాళ్ళ కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. మూడోది, తల్లిదండ్రులను ప్రేమించాలి, సన్మానించొద్దు, ప్రేమించండి. వారు బ్రతికొండగా ఒక ముద్ద పెట్టండి, దినానికి వద్దు. దినం చేయకపోయినా పర్లా, దినం చేయకపోయినా పర్లేదు, కానీ బ్రతికున్నప్పుడు వాళ్ళు తృప్తిగా చావాలంతే. అది మూడోది. నాలుగోది, సహోదరుని ప్రేమించాలి. నీకు 10 బట్టలు ఉన్నప్పుడు ఒక బట్ట, 10 చీరలు ఉన్నప్పుడు ఒక చీర. ఒకవేళ వాళ్ళు లేకపోతే వాళ్ళతో ఉండండి, అలాగే సఖ్యతగా ఉండండి, సమాధానంగా ఉండండి. వాళ్ళు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తోడికోడళ్ళు అందరూ ప్రేమ కలిగి ఉండండి. ఆ ఇంటి పేరటోళ్ళు, ఆ తోడికోడళ్ళు కలిసి ఉంటారండి, అన్నదమ్ములు కలిసి ఉంటారండి అనే మాట తెచ్చుకోవాలి. అంతేగాని చనిపోయిన తర్వాత నా ఇంటి పేరుడు చనిపోయాడని బట్టలు వేసుకోవడం అంటే వేసుకోండి, మంచిదే. కానీ ఆ సమయంలో కలవద్దు. చివరి చూపు అని చెప్పేసి బ్రతుకున్నప్పుడు చూడకుండా చివరి చూపు అని వెళ్తారు, అది వద్దు మనకి. ఓకేనా? 4. తర్వాత 5వది, శత్రువు. మనకు శత్రువులు ఉండకూడదు. యేసుక్రీస్తు వారి శత్రువులు ఎవరు లేరు. ఆయన అందరినీ ప్రేమించాడు, అందరినీ క్షమించాడు, అందరి కొరకు ఆయన సేవ చేశాడు. మనం కూడా ఏం చేయాలంటే అందరితో సమాధానంగా ఉండాలి. ఉదయాన్నే లేవగానే పలకరించుకోవాలి. అక్క బాగున్నావా, ఆంటీ బాగున్నావా, నానమ్మ బాగున్నావా, అమ్మమ్మ బాగున్నావా, లేకపోతే సంథింగ్ అన్న, అక్క, బావ, ఇలా అనమాట. కాబట్టి ఒక సమాజంలో, ఒక బజార్లో ఉన్న మనము అందరితో మనం మాట్లాడాలి, సమాధానం కలిగి ఉండాలి. అది శత్రువుని ప్రేమించడం అంటే. ఇక 6వది ఏంటది? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. కాబట్టి నీకున్నప్పుడు వాళ్ళకి పెట్టు, వాళ్ళకున్నప్పుడు నువ్వు పెట్టు. ప్రేమగా ఉండండి, అపార్థాలు వేడండి, సంతోషంగా జీవించిన ప్రేమ కలిగి ఉండండి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి అన్నమాట. ఒక మాట చెప్పి ముగిస్తాను. JOY, జాయ్ అంటే ఆనందం. మనం సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఈ 3 నేర్చుకోవాలి. JOY. జే అంటే జీసస్ ఈజ్ ఫస్ట్. దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, యేసుక్రీస్తు వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండోది ఓ అంటే అదర్స్ నెక్స్ట్. ఇతరులకి అంటే పొరుగువారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక చివరిలో ఏముంది? JOYలో చివరిది ఏంటరా? వై అంటే యు అంటే మనమే, నీవు. కాబట్టి మనకి చివరి ప్రాధాన్యత. యు ఆర్ ది లాస్ట్. జీసస్ ఈజ్ ది ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, యు ఆర్ ది లాస్ట్. మనం చివరిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే మనం ప్రేమ కలిగి ఉంటాం. ప్రేమ కలిగి ఉండటం అంటే దేవుని ప్రేమించాలి, పొరుగువారిని, తల్లిదండ్రుల్ని, సహోదరుని, శత్రువుని, అలాగే ఒకరినొకరిని, అలాగే అన్నిటికన్నా ఎక్కువగా దేవుని మనం ప్రేమించి ఉండాలని తెలియజేస్తూ ఈరోజు ఇటువంటి గొప్ప అవకాశం నాకు కలుగజేసిన దేవదేవునికి, తదుపరి రవీంద్ర పాస్టర్ గారికి,
పాస్టర్ గారికి చేరి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ అన్నారు.